హలో పీపుల్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ ఆలాస్ కిచెన్. ఈ చల్లని వింటర్ సీజన్లో దగ్గు జలుబులు తగ్గించడానికి, రోగ నిరోధక శక్తి పెంచడానికి చాలా హెల్తీగా ఉండే రాగి వెజిటేబుల్ సూప్ తయారు చేసుకుందాం. ముందుగా రెసిపీలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని చిన్న పీసెస్ కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని వేపుకుందాం. అలాగే చిన్న పీసెస్ కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకొని వేపుకుందాం. ఒక 2 minutes వరకు వేపుకొని కొంత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్గా మష్రూమ్ 1 కప్పు యాడ్ చేసుకుందాం. తర్వాత క్యాబేజ్ కూడా 1 కప్పు, చిన్న చిన్న గ్రేట్ చేసుకున్న క్యాబేజ్ అనమాట. అలాగే 1 కప్పు బీన్స్, అలాగే ఇంకో కప్పు క్యారెట్. ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ అయినా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు మీరు. నేనైతే ఇవి మెయిన్గా తీసుకున్నాను. చిన్న చిన్న కట్ చేసుకొని మరీ చిన్న కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ రాగి కూడా వేసుకొని, రాగి పిండి వేసుకొని అది కూడా ఫ్రై చేసుకున్నాను. ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వెజిటేబుల్ బ్రోత్ యాడ్ చేశాను అనమాట. అంటే మిగిలిన కూరగాయలతో వాటర్లో బాయిల్ చేసుకుని ఆ బాయిల్డ్ వాటర్ యాడ్ చేశాను. డిపెండింగ్ అపాన్ కన్సిస్టెన్సీని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ నీళ్ళగా ఉందనుకోండి, కొంచెం రాగి పిండి వేసుకొని కలుపుకొని చేసుకోండి. కొంతసేపు తర్వాత అలాగే తగినంత ఉప్పు వేసుకొని లాస్ట్లో 1/2 teaspoon మిరియాల పొడి వేసుకొని కలుపుకొని ఒక 5 minutes వరకు ఉడకబెట్టుకుందాం. వెయిట్ లాస్కి అండ్ ఈ చలికాలంలో చాలా అంటే చాలా బెస్ట్ రెసిపీ. దగ్గు కానీ జలుబు కానీ ఏమన్నా ఉంటే ఇది తాగితే ఒక 2-3-4 hours తర్వాత సెట్ అయిపోతుంది, తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు లాస్ట్లో కొంచెం టేస్టీ కోసం ఒక 2-3 drops ఆఫ్ లెమన్ యాడ్ చేసుకుందాం, అంతే. చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ సూప్ని మీ ఇంట్లో ట్రై చేసుకొని ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.